అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొన్ని నిమిషాల క్రితమే టీడీపీ జనసేన అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆచంటకు సంబంధించి పితాని సత్యనారాయణ పేరు ఖరారైంది. ఇప్పటికే ఇంటింటికి పితాని కార్యక్రమంతో మాజీ మంత్రి పితాని ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే పేరు ఖరారైంది. సార్, మీ పేరు ఖరారైంది, ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ఏ విధంగా ఉండబోతుంది? ఎలక్షన్స్ డెమోక్రసీ మీద జరగాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బిగినింగ్ నుంచి కూడా అరాచక ప్రభుత్వం ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నదో దాని మీద ఇప్పుడు తీవ్రంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖండిస్తూ వస్తూ ఉన్నారు. దాని తరువాత పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పోటీకి కూడా కలిసి పోటీ చేద్దామని ఆలోచన రావడం వీరిద్దరిని కూడా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రజాస్వామ్య కూనైంది, రాజ్యాంగం మీద గౌరవం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు, వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం లేదు, ఐఏఎస్ అధికారుల మీద గౌరవం లేదు, ఐపీఎస్ అధికారుల మీద గౌరవం లేదు, ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమే గౌరవం లేదు, బ్లాక్మెయిల్ చేసి అధికారుల్ని చేయకపోతే స్థాన భ్రంశం కలిగించడం, అవసరమైతే సిఐడిని పెట్టడం, అవసరమైతే ఏసీబీలు పెట్టడం, ఆఖరికి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టడం, మర్డర్లు చేయడం, ఇటువంటి ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో సర్వేల అనంతరం ఎవరైతే బలమైన అభ్యర్థులుగా పోటీకి సిద్ధమైతే బాగుంటుందని ఆలోచన చేసి ప్రజాస్వామ్య యుద్ధానికి 2024 ఏదో సార్వత్రిక ఎన్నికల భారతదేశంతో ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా రావడం, దాంట్లో భాగంగా ఇవాళ 94 సీట్లు అనౌన్స్ చేయడం తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నా. వారందరూ కూడా ఎవరైతే క్యాండిడేట్గా డిక్లేర్ చేశారో వారందరికీ బెస్ట్ విషెస్ అందజేస్తున్నా. ఇప్పటికీ ఇంటింటికి పితాని కార్యక్రమంతో అన్ని గ్రామాల్లోనూ దాదాపు తిరిగారు. ఏ విధంగా ఉంది రెస్పాన్స్? టీడీపీకి ఏ విధంగా ఉంది? ఈరోజు టీడీపీకి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సందర్భంగా, అన్యాయాన్ని ఖండిస్తున్న సందర్భంగా, ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవిలో కృషిని అభినందిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కలవడం వల్ల ఇరు రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా అత్యంత ప్రజాదరణ, అభినందనలు, ప్రజాస్వామ్య పరిరక్షకులుగా అభినందనలు పొందుతూ ఉన్నారు. మిగిలిన సీట్లు కూడా పేర్లు ఎప్పుడు ఖరారయ్యే అవకాశం? కారణం ఏంటంటే జనసేన తాలూకు సీట్లు అనౌన్స్ చేయవలసి వస్తుంది. ఇంచేదంటే ఎక్కడెక్కడైతే వారు అంతరంగికంగా సామరస్య పూర్వకంగా జరుగుతున్న అంతరంగిక ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో అది అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇవాళ జనసేన కూడా అనౌన్స్ చేయవలసిన పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత త్వరలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు సంప్రదింపుకి వెళ్ళారో దాన్ని కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మిగిలిన ఏదైతే శాసనసభ నియోజకవర్గానికి కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ అనౌన్స్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇది ఇట్ విల్ టేక్స్ టైమ్ అనదర్ మంత్. 8వ తేదీన టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడి నుంచి ఎన్నికల సంకారం పూరిస్తున్నట్టు తాడిపల్లిగూడ నుంచి ఎన్నికల సంకారం పూరిస్తున్నామని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈరోజు సీట్ల అనౌన్స్మెంట్ దీన్ని స్వాగతించవలసిన పరిస్థితి ఉంది. అంటే డెమోక్రటిక్గా ఏదైతే సీట్లు సర్దుబాటు జరిగింది, రాజకీయ పార్టీల్లో పీసీలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన సకల శాఖ మంత్రి చేత మాట్లాడిస్తూ ఉన్నాడు. మంత్రుల చేత బూతులు ఇంకేళ్ళ కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడమే. అసలు ప్రజాస్వామ్యం అంటే అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేయలేదు అనే మాట దుర్మార్గమైన మాటగా నేను భావించాను. దాని మీద తీవ్రంగా ఖండించాను కూడా. ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఇంటింటికి వెళ్తూ ఉన్నాం, ఎంతమంది రేషన్ కార్డులు కట్ చేశారు, ఎంతమంది నవరత్నాలు కట్ చేశారనే మాట మా దగ్గర లిస్టులో ఉన్నాయి. సిగ్గు లేని రాజకీయ పార్టీ ఎదురుంటే వైఎస్ఆర్ పార్టీని చెప్పడానికి, ప్రజాస్వామ్యంలో ఆపద్దాల పార్టీ ఎదురుంటే వైఎస్ఆర్ పార్టీని చెప్పడానికి దమ్ముగా ఉంది. కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.